పెడన నియోజకవర్గం గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో జరిగిన రైతన్న మీకోస కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తితో కలిసి గ్రామంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చెప్పడంతో పాటుగా వారి దగ్గర నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుని రైతులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వ్యవసాయం చేస్తే వారు దిగుబడులు పెంచే విధంగా ముందుకెళ్తారు అన్నటువంటి లక్ష్యంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ ఫీడ్బ్యాక్లన్నింటినీ కూడా తీసుకుని వాటన్నిటిని కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా ఇవన్నీ కూడా వెళ్తాయి. కాబట్టి డెఫినెట్గా వీటన్నిటిని కూడా రైతు సోదరులందరూ కూడా మీ యొక్క సలహాలు కూడా డెఫినెట్గా అధికారులకు అందజేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన ప్రభుత్వం గతంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, వచ్చినటువంటి ప్రతిసారి కూడా రైతులు ఇస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి ఏదైతే అంటే చరిత్రలోనే నాకు తెలిసి ఎప్పుడు ఎన్నటూ లేనటువంటి విధంగా రైతులందరూ కూడా ధాన్యాన్ని అమ్ముకుంటే 24 గంటల లోపే వారి అకౌంట్లో డబ్బులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎక్కడా కూడా లేదు. ఈసారి చూసినట్టయితే ఇందాక హరిగారు కూడా చెప్పడం జరిగింది, మిల్లుకి వెళ్ళి తోల్సిన కానివ్వండి, అదేవిధంగా మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం కానివ్వండి, ఇవ్వనటువంటి కొన్ని హామీలు ఉన్నాయి. ఆటో డ్రైవర్లకి అమౌంట్ వేయటం కానివ్వండి, దివ్యాంగులందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయటం కానివ్వండి, ఇట్లా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున చేసుకుంటూ ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలన్నింటినీ కూడా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చెప్పడంతో పాటుగా వారి దగ్గర నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుని రైతులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వ్యవసాయం చేస్తే వారు దిగుబడులు పెంచే విధంగా ముందుకెళ్తారు అన్నటువంటి లక్ష్యంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కూడా